హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి మా వీధి వినాయకుడిది నిమజ్జనం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా డ్యాన్సులు వేసాం, ఎంత ఎంజాయ్ చేసుకుంటూ మేము ఇదంతా ఎంత మంది చేసుకున్నది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ వినాయకుడు స్టార్టింగ్ నుంచి 9 days బాగా ఎంజాయ్ చేసింది, బాగా పార్టిసిపేట్ చేసేది ఎవరైనా ఉన్నదంటే పిల్లలకి బాగా నచ్చుతుంది ఫెస్టివల్ అనేది. సో పిల్లలు చూసారు ఎంత బాగా జెండాలు కట్టించుకుంటున్నాడో. మా నిక్కీ గాడికి ఇది ఫస్ట్, అంటే వాడికి ఇలా ఈ ఏజ్లోనే కదా పిల్లలకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఇంకా మా చిన్నోడు అయితే మామూలుగా కాదు, చాలా ఎంజాయ్ చేశాడనమాట. సో ఇప్పుడు నా పాట అనేది జరుగుతుంది లడ్డూవి. 2 వచ్చి మనకి పాట ద్వారా, ఒకటి వచ్చి లాడ్రీ. సో ఇంకా ఆ పాట చూసేయండి. రామలక్ష్మి గారు 4,000 రూపాయలు, రామలక్ష్మి గారు 4,000 రూపాయలు ధన్యవాదమ్మా. 5,000 రూపాయలు రెండోసారి, మూడోసారి రామలక్ష్మి గారికి 5,000 రూపాయలు లడ్డు కన్ఫర్మ్ అవుతుందమ్మా. రెడీ. వేరే లోపల నాని గారు 3,000 రూపాయలు భగవంతుడికి, 3,000 రూపాయలు, 3,000 రూపాయలు నాని, 3,500 రూపాయలు మా సాయి ఎమ్మారు సంగారు జగదీష్ సాయి, ముద్దుపేరు సాయి 3,500, సాయి 3,500 రూపాయలు మన ఫ్రెండ్ సాయి. ఈ 9 days వినాయకుడితో ఉన్న లడ్డు ఇది నిజంగా పాడుకునే వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది అని గ్యారంటీగా గట్టిగా నమ్ముతారు. అందుకే మనీ ఎక్కువ పెట్టి అయినా ఈ లడ్డూని అయితే పాడుకోవడానికి మెయిన్ రీజన్ అదే. అండ్ ఫస్ట్ లడ్డు వాళ్ళు పాడుకున్నారు, సెకండ్ లడ్డు చిన్నోడు అలా డప్పుల సౌండ్తో ఇంటి దాకా ఆ లడ్డూని అయితే ఆ గణపతి శ్లోకాలు పాడుకుంటూ ఇంటి దాకా అయితే తీసుకెళ్తుంది. ఇద్దరు పాడుకున్నారు. అండ్ ఈ థర్డ్ లడ్డు వచ్చి మనకి లాడ్రీ ద్వారా. ఇది నిజంగా లక్కీ అనే చెప్పచ్చు. ప్రతి ఒక్కరు 20 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుని ఈరోజు వినాయకుడి నిమజ్జనం రోజు నాడు లాడ్రీ అనేది తీశారు. సో ఆవిడకి వచ్చింది చాలా లక్కీ. ఇద్దరు పిల్లలకి ఈ ఇయర్ అయితే ఊహ రావడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ అపార్ట్మెంట్స్ కాబట్టి ఎక్కువ శాతం పిల్లలు ఉన్నారు, దానివల్ల వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ వాటర్ పట్టిస్తున్నాడు మా నిక్కీ గాడు. అండ్ ఈ పాప డ్యాన్స్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. నేనైతే ఫిదా అయిపోయాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా మా వీధి వినాయకుడికి ఇలా దిష్టి తీసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇంకా ఇక్కడి నుంచి డ్యాన్సులు రేంజ్లో ఉంటాయి. పిల్లలందరూ పైకి ఎక్కడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యి కూర్చున్నారు. బట్ ఇలా చెట్లు అంటే వీధి అనేవి చిన్నగా ఉంటాయి కదా, వైర్లు అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో పిల్లల్ని మనం పెద్దగా చూడలేం కదా అని చెప్పి పిల్లల్ని దింపేసాం కిందకి. మా చిన్నోడైతే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. మా నిక్కీ గాడైతే
మా వెనకాల మాతో పాటు వస్తున్నాడు. సో, కింద వాటర్ అయ్యి ఉంటుంది కాబట్టి వాడు నడిపించలేదు. అంటే వర్షం వచ్చింది కదా! వాడికి కూడా ఓసీడీ ఎక్కువ కాబట్టి ఇంకా అలా వాళ్ళ అమ్మమ్మే ఎత్తుకొని తిప్పుతుందనమాట. ఇంకా లాస్ట్‌లో వచ్చి ఇలా కపుల్ డాన్సెస్ అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరు ఎంత క్యూట్ కపుల్సో చూడండి. ఈ ఏజ్‌లో కూడా ఇలా హ్యాపీగా ఎంత చాలా రేర్‌గా ఉంటారు. సో, నాకు ఈ 2 కపుల్స్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించాయి ఆళ్ళని చూస్తుంటే. సో, అంతా ఒకే సేమ్ ఏరియా కాబట్టి మాకు ఫుల్ సెక్యూరిటీ ఉందనమాట. సో, జెంట్స్‌కి ఫ్రంట్, లేడీస్ బ్యాక్. సో, మిడిల్‌గా మా దగ్గరికి ఎవరిని రానివ్వకుండా సో, చాలా హ్యాపీగా అనిపించింది. మేము చాలా సెక్యూర్‌గా డాన్స్ ఏసామనమాట. ఇప్పుడు టైం వచ్చి నియర్లీ 1 అయింది. చూసారు కదా! డాన్స్ వేసేవాళ్ళే కాదు, మా వీధి వాళ్ళంతా కూడా బయటే ఉన్నారు. అంత లేట్ అవ్వడానికి మాకు స్పీకర్ అనేది రాలేదనమాట. సో, అందుకే లేట్ అయింది. ఇక్కడితో మా డాన్సులయితే కంప్లీట్ అయ్యాయి. సో, టైం వచ్చి నియర్లీ 2 అవుతుంది. మా వీధి వినాయకుడినైతే నిమజ్జనం చేసే టైం వచ్చేసింది. ఇక్కడి నుంచి జెంట్స్ వెళ్తున్నారు. ఆడవాళ్ళంతా డ్రాప్ అయిపోతున్నాము. ఎవ్రీ ఇయర్ ఆడవాళ్ళు కూడా వెళ్తారు. బట్ ఈ ఇయర్ చాలా లేట్ అయిపోవడం వల్ల ఆడవాళ్ళనేది డ్రాప్ అయిపోయాం. సో, అందుకే ఇక్కడి నుంచి వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.